నమస్తే అండి. నేను వాణి. ఈరోజు మనం 'నేనుంటా నీ జతగా' మూడో భాగాన్ని వినేద్దాం. ఈ స్టోరీ గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. నాకు కొంచెం ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటది. ఆంటీ మీరెలా ఉన్నారు? అడిగింది చైత్ర. బాగున్నాను చైత్ర. నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలమ్మా. ఎగ్జామ్స్ టైంలో మిమ్మల్ని డిస్టర్బ్ చేయటం ఎందుకులే అని చెప్పలేదు. ఏం విషయం గురించి ఆంటీ? అంకుల్ ఈ హోమ్‌ని రెంట్‌కి తీసుకొని పెట్టారని తెలుసు కదా! ఓనర్స్ అమెరికాలో ఉంటున్నారు కదా! ప్రాబ్లమ్ ఏమి ఉండదు అనుకున్నాం. ఓనర్స్ ఇప్పుడు ఈ స్థలాన్ని ఎస్‌జే కన్‌స్ట్రక్షన్ వాళ్ళకి అమ్మేశారంట. వాళ్ళిక్కడ షాపింగ్ మాల్ కడతారంటమ్మా. ఈ హోమ్‌ని ఖాళీ చేయమని చెప్పారు. ఎక్కడన్నా హౌస్ దొరుకుతుందేమోనని కూడా నేను ప్రయత్నిస్తూనే ఉన్నాను. కానీ అనాథ పిల్లల కోసం అనగానే ఎవ్వరూ ఇవ్వటానికి ముందుకు రావటమే లేదు. మనకింకా ఒక వారమే టైం ఉంది. ఏం చేయాలో తోచటం లేదమ్మా. అయ్యో! ఈ విషయం కనీసం నాన్నకన్నా చెప్పి ఉండాల్సింది కదా ఆంటీ. వాళ్ళ ఫ్రెండ్స్‌ని ఎవరినైనా కనుక్కొని ఉండేవాళ్ళు. సరే వాళ్ళ అడ్రెస్ ఇవ్వండి. నేను, లోహిత వెళ్ళి వాళ్ళని కొంచెం టైం ఇవ్వమని అడిగి వస్తాము అని చెప్పి అడ్రస్ తీసుకొని బయటికి వచ్చి సూర్య వాళ్ళ కోసం చూస్తూ ఉంటే అక్కడ పిల్లలు సూర్య చుట్టూ చేరి తనని పట్టుకొని లాగుతూ ఉన్నారు. సూర్య చిరాకు పడుతూ వాళ్ళని వదిలించుకొని, "ఈ చైత్ర ఏంట్రా ఇంకా రాదు? వీళ్ళ మధ్య ఉండటం నాకు చాలా కష్టంగా ఉంది. పోదాం పద" అని వస్తూ ఉండగా చైత్ర వీళ్ళని చూసి కూడా ఆగకుండానే వెళ్ళిపోతూ ఉంటుంది. "చైత్ర మేము నీకోసం వెయిట్ చేస్తుంటే అలా వెళ్ళిపోతున్నావేంటి? చూడండి సూర్య గారు, మీతో మాట్లాడే అంత టైము, ఓపిక నాకు లేవు" అని కోపంగా స్కూటీ తీసుకుని వెళ్ళిపోతుంది. ఇదేంట్రా ఉదయ్, ఇంతకు ముందు వరకు బాగానే మాట్లాడింది, ఇంతలోనే ఇలా కోపంగా వెళ్ళిపోయింది. ఏమోరా, నాకు అదే అర్థం కావటం లేదు. బాబోయ్, ఈ ఆడవాళ్ళని అర్థం చేసుకోవడం చాలా కష్టంరా బాబు. వీళ్ళ మూడు ఎప్పుడు ఎలా మారుతుందో అస్సలు తెలుసుకోలేం. ఇప్పుడు ఏం చేద్దాంరా మరి? ఇంకేం చేస్తాం? ఇంటికి వెళ్దాం. అసలే చాలా కోపంగా ఉంది. ఇప్పుడు వెళ్ళినా మాట్లాడేలాగా లేదు. రేపు కలుద్దాంలే పద అని వెళ్తారు. సూర్య వాళ్ళతో కోపంగా మాట్లాడి వెళ్తూ ఉన్న చైత్రకి మనసంతా బాధగా ఉండి ఇంటికి కూడా వెళ్ళాలనిపించక లోహిత దగ్గరకు వెళ్తుంది. లోహిత ఆర్ఫనేజ్‌లోనే ఉంటది. చైత్రాని చూసి డల్‌గా ఉన్నావేంటే? హోమ్‌లో పిల్లలందరూ బాగున్నారా? హా! బాగున్నారు. మరి ఎందుకలా ఉన్నావు? ఏం లేదే బాగానే ఉన్నాను. నాకు తెలీదా ఎలా ఉన్నావో? మనసులో బాధున్నప్పుడు ఇలానే ముక్తసరిగా సమాధానం చెప్తూ ఉంటావు. ఏమైంది? నాతో కూడా షేర్ చేసుకోలేని విషయమా? అదేం లేదు లోహిత అని సూర్య పిల్లలతో ప్రవర్తించిన తీరు గురించి చెప్తుంది. అందరూ మనలా ఉండాలి అనుకుంటే ఎట్లా? సూర్యకి ఆ ప్లేస్ పిల్లలు అంతా కొత్తగా ఉండొచ్చు. దానికి ఇంతలా ఫీల్ అయితే ఎట్లా చెప్పు? అయినా నాకు తెలిసి మనం బాగా ఇష్టపడేవాళ్ళు ఏదైనా తప్పుగా ప్రవర్తిస్తున్నారు అనిపిస్తే ఇలా బాధగానే ఉంటుంది. అందుకే నువ్వు సూర్య గురించి అంతలా బాధపడుతున్నావు. అంటే ఏంటే? నేను సూర్యని ఇష్టపడుతున్నాను అని అంటావా? అలాంటిదేం లేదు అని ఎంత చెప్పినా నువ్వెందుకని నమ్మవు? నా మూడు ఆల్రెడీ చిరాగ్గా ఉంది. నువ్వు ఇలాంటివన్నీ చెప్పి నాకింకా చిరాకు తెప్పించకు. సరే సరే ఇంకెప్పుడు అలా మాట్లాడనులే. ముందు నీ మూడ్‌ని సెట్ చేయాలి. అందుకే కాసేపు మనం బీచ్‌కి వెళ్దాం పద అని ఇద్దరూ బీచ్‌కి వెళ్తారు. వెళ్ళే దారిలో హోమ్‌ని ఓనర్సు ఎస్‌జే కన్‌స్ట్రక్షన్ వాళ్ళకి అమ్మిన సంగతి చెప్పి, రేపు మార్నింగ్ వాళ్ళ ఆఫీస్‌కి వెళ్ళి కొంచెం టైం ఇవ్వమని రిక్వెస్ట్ చేద్దాం. ఈలోపు ఎక్కడైనా ఇల్లు దొరుకుతుందేమో చూసుకోవచ్చు అని చెప్తుంది. సరే అంటుంది లోహిత. హోమ్ నుండి సూర్య వాళ్ళు ఇంటికి బయలుదేరతారు. ఉదయ్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. ఇంటికి వెళ్దాం అన్నాను కదరా! ఇటువైపు ఎక్కడికి తీసుకెళ్తున్నావు? హా! కాస్త తమరి మూడ్ మార్చుదామని బీచ్‌కి తీసుకెళ్తున్నాను. చాలా రోజులైంది బీచ్‌కి వెళ్ళి, కాస్త అలా తిరిగి వద్దామంటూ కారుని బీచ్ వైపుకి పోనిస్తాడు. కారు పార్క్ చేసి వెళ్తూ ఉంటే ఒకచోట చాలామంది గుమికూడి ఉంటారు. ఏదన్నా యాక్సిడెంట్ ఏమో చూద్దాం పదా అని ఇద్దరూ వెళ్ళి అక్కడ జరుగుతున్నది చూసి ఆశ్చర్యంగా నోరు తెరిచి చూస్తుండిపోతారు. అక్కడ చైత్ర ఒక అతన్ని పట్టుకొని చితక్కొడుతూ ఉంది. పక్కనే ఒక 10 ఏళ్ల కుర్రోడు ఏడుస్తూ ఉన్నాడు. లోహిత చైత్రాని ఆపడానికి ప్రయత్నిస్తూ, "నువ్వు వీడిని వదిలేయవే తల్లి. పోలీసులు వచ్చేలోపే వీడిని చంపేసేటట్లున్నావు. నేను పోలీసులకి ఫోన్ చేశాను. వాళ్ళు వస్తూ ఉంటారు" అంటూ తనని ఆపుతూ ఉంది.
నువ్వు నన్ను ఆపకు, వీడసలు మనిషేనా? కన్నబిడ్డ అని కూడా చూడకుండా చిన్న పిల్లోడిని డబ్బులు అడుక్కురమ్మని కొడుతున్నాడు. ఈ వెధవ దున్నపోతులా ఉన్నాడు. వీడికి సంపాదించడం చేత కాదు కానీ చిన్న పిల్లవాడు అని కూడా కనికరమే లేకుండా కొడుతున్నాడు. వీడిని అస్సలు వదలకూడదు అని అతన్ని మళ్ళీ కొట్టడానికి వెళ్తూ ఉండగా అంతలో పోలీసులు వస్తారు. రండి సార్, వీడు ఆ పిల్లాడిని అడుక్కురమ్మని బలవంత పెడుతూ కొడుతూ ఉన్నాడు. చైల్డ్ హెరాస్మెంట్ కింద తీసుకెళ్ళి జైల్లో వేసి 4 తగిలించండి. అప్పుడు కానీ బుద్ధి రాదు ఈ వెధవకి అని అంటుంది. తప్పైపోయింది, నన్ను వదిలేయండి సార్ అని వాడు బ్రతిమలాడుతుంటే 2 పీకి వాడిని జీబ్లో పడేసి తీసుకువెళ్తారు. చైత్ర ఆ బాబుని దగ్గరకు పిలిచి, నీ పేరేంటి, ఎక్కడ ఉంటావు, నిన్ను మీ ఇంటి దగ్గర దిగబెడతాం పద అంటుంది. నా పేరు రాజు అక్క, నాకు అమ్మ లేదు, నేను నాన్నే ఉంటాం. నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళినా మళ్ళీ నాన్న వచ్చి నన్ను ఆ సారా కొట్టు దగ్గరకు తీసుకెళ్ళి అక్కడ సీసాలు మోపిస్తూ పని చేయిస్తాడు. నేను ఇంటికి వెళ్ళను అని ఏడుస్తూ ఉంటాడు. అయితే మరి మాతో వస్తావా, చదువు చెప్పిస్తాము. ఆ మాటతో వాడి ముఖం సంతోషంతో వెలిగిపోతుంది. నిజంగా నాకు చదువు చెప్పిస్తారా అక్క అని ఆశగా అడుగుతాడు. నిజమేరా, నిన్ను అక్కడికి తీసుకువెళ్తాం. నువ్వు అక్కడ అల్లరి చేయకుండా చెప్పిన మాట వింటూ చక్కగా చదువుకోవాలి, సరేనా? రా వెళ్దాం అంటూ ఇద్దరు వాడిని తీసుకుని వెళ్తారు. ఇదంతా చూసి సూర్య మైండ్లో ఎన్నో ఆలోచనలు చుట్టుముడతాయి. ఇద్దరూ మెల్లగా బీచ్ ఒడ్డున నడుస్తూ వెళ్తూ ఉంటారు. సూర్య, నువ్వు ఏమీ అనుకోకపోతే నిన్నొక ప్రశ్న అడగొచ్చా? అడుగురా, దానికి ఎందుకు అంతలా మొహమాట పడుతున్నావు? ఏం లేదు, నువ్వు నిజంగా చైత్రాన్ని ప్రేమిస్తున్నావా? నీకెందుకు వచ్చింది ఆ డౌటు? ప్రేమిస్తున్నాను కాబట్టే కదా తన వెనక తిరుగుతున్నాను. తనకి ఎలా చెప్పాలో తెలియని తికమకలో నేనుంటే మళ్ళీ ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ వేసి నన్ను కన్ఫ్యూజ్ చేయకురా బాబు. అది కాదురా, చైత్రాన్ని చూస్తున్నావు కదా, నీకు తనకి చాలా వ్యత్యాసం ఉందిరా. అది అంతస్తులో కాదు, వ్యక్తిత్వంలో. చైత్ర బాధ్యత గల అమ్మాయి, నువ్వేమో బాధ్యతల్ని తప్పించుకొని తిరుగుతూ ఉన్నావు. తను ఒక లక్ష్యం పెట్టుకొని దానిని నెరవేర్చుకోవటానికి ఎంతో కష్టపడుతూ ఉంది. నువ్వు తనకి పూర్తిగా విరుద్ధంగా ఉన్నావు. మార్నింగు హోంలో కూడా నువ్వు ఆ పిల్లలతో ప్రవర్తించిన తీరు చూసే తనకి నీ మీద కోపం వచ్చి ఉంటుంది అని నా అనుమానం. నీకు అసలు ఇలాంటివి నచ్చవు అని తెలిసి నీ ప్రేమను యాక్సెప్ట్ చేస్తుందా? ఆలోచించు. నువ్వు మనస్ఫూర్తిగా చైత్రాన్ని ఇష్టపడితే, నీది నిజమైన ప్రేమే అయితే నిన్ను నువ్వు మార్చుకోవడానికి ప్రయత్నించు. అలా జరిగితే నీ స్నేహితుడిగా నేను చాలా సంతోషిస్తాను అంటాడు ఉదయ్. నేను నిజంగానే ప్రేమిస్తున్నానురా. తనని మొట్టమొదట చూసినప్పుడే నచ్చేసింది. ఆ తర్వాత తన పరిచయంతో తనేంటో తెలిసింది. ఎప్పుడూ ఇతరుల గురించే ఆలోచించే తన మంచి మనసు ఇంకా నచ్చింది. నిజమే, నువ్వన్నట్లు మేమిద్దరం క్వైట్ ఆపోజిట్. మా ఇద్దరి అభిప్రాయాలు, ఆలోచనలు కూడా వేర్వేరు. భిన్న ధృవాలు ఆకర్షింపబడతాయి అన్నట్టు నేను తనకి బాగా కనెక్ట్ అయిపోయాను. నా మనసుకు దగ్గరై నా గుండెల్లో నిలిచిపోయింది. తనతో పరిచయం అయ్యాక తన వ్యక్తిత్వం ఏంటో తెలిసింది. ఇప్పుడు జరిగిందంతా చూశాక నేనేంటో అర్థమైంది. ఇక ఆడపిల్లయుండి తనకి సమాజం పట్ల ఉన్న బాధ్యత చూస్తుంటే ఇప్పటి వరకు నేనెంత బాధ్యతారాహిత్యంగా ఉన్నానో అర్థమవుతుంది. స్నేహితుడు తప్పుదారిలో వెళ్తున్నాడేమో అని సరైన టైంకి నన్ను ఆలోచించి కరెక్ట్ చేసుకోమని చెప్పే నీలాంటి ఫ్రెండ్ దొరకడం నిజంగా నా అదృష్టంరా అంటూ ఉదయ్ని హగ్ చేసుకుంటాడు. తప్పు చేస్తున్నావని కాదురా, నిజంగా ప్రేమిస్తే నువ్వు నీ బాధ్యత ఏంటో తెలుసుకుంటావనే అడిగాను అంతే. సరే, ఇంతకీ నువ్వు చైత్రని ప్రేమిస్తున్న సంగతి ఎప్పుడు చెప్తావు? తన రిజల్ట్ వచ్చాక చెప్దాం అనుకుంటున్నానురా. అవునా? ఎక్కువ లేట్ చేయకు, త్వరగా చెప్పేయి అని కారు తీసి ఇంటికి బయలుదేరతారు. చైత్ర లోహితాని డ్రాప్ చేసి ఇంటికి వస్తుంది. ఏమ్మా అలా ఉన్నావు? హోమ్కి వెళ్ళి వచ్చావా? పిల్లలు వనజ ఎలా ఉన్నారు? అంతా బాగున్నారు నాన్న. కాకపోతే ఆ హోమ్ని ఓనర్సు ఎస్జే కన్స్ట్రక్షన్ వాళ్ళకి అమ్మేశారంట.
ఆంటీ హౌస్ కోసం వెతుకుతున్నా ఎక్కడా దొరకలేదు అన్నారు. ఖాళీ చేయడానికి ఇంకా మనకు 1 వీక్ టైం ఉంది. అందుకనే నేను, లోహిత రేపు వాళ్ళ ఆఫీస్‌కి వెళ్ళి ఇంకా కొంత టైం ఇవ్వమని అడిగి వస్తాం. అయ్యో! వాళ్ళు ఒప్పుకుంటారంటావా? ఏమో అడిగి చూద్దాం నాన్న. నాకు ఒక ఆలోచన వచ్చింది నాన్న. ఏంటమ్మా అది? ఆశ్రమం కోసం అక్కడ, ఇక్కడ ఇల్లు వెతికే బదులు మీకు ఆర్మీ వాళ్ళిచ్చిన స్థలం ఉంది కదా! దానిలో మనమే ఒక చిన్నది కట్టిస్తే ఎలా ఉంటుంది? ఆలోచన బాగానే ఉందమ్మా. కానీ దానికి చాలా ఖర్చవుతుంది. అంత డబ్బు ఎలా తెస్తాం? ఈ ఇంటి పేపర్సు బ్యాంకులో పెట్టి లోన్ తీసుకుందాం. నాకు జాబ్ వచ్చాక మెల్లగా తీర్చుకోవచ్చు. ఏమంటారు నాన్న? మీ నాన్న ఏమంటాడు? నువ్వు చేసే పనులన్నింటికీ సరే అనే అంటాడు అంటూ లోపల నుంచి బామ్మ వచ్చి, ఇల్లు కట్టడం అంటే మాటలు కాదు చైత్ర. ఇప్పటికే చాలా బాధ్యతల్ని నెత్తిన వేసుకున్నావు. ఇంకా హోమ్ సంగతి వదిలేయ్. వనజ వాళ్ళు చూసుకుంటారు. అప్పుడప్పుడు వెళ్ళి ఆశ్రమంలోని పిల్లలకి కావలసినవి అన్నీ చూస్తూ ఉన్నా కూడా నేనేం అనలేదు. ఇప్పుడు నీ పెళ్లి కోసం అని ఉంచిన ఆ స్థలంలో ఆశ్రమం కట్టిస్తానంటున్నావు. ఇది నాకేమాత్రం ఇష్టం లేదు. దీనికి నేను ఒప్పుకోను అని అంటుంది. అమ్మా, నువ్వేనా ఇలా మాట్లాడుతున్నావు? ప్రభాకర్ నా మీద నమ్మకంతో అప్పచెప్పి వెళ్ళాడు. ఇప్పుడు సమస్య వచ్చిందని మధ్యలో వదిలేయడం భావ్యం కాదు. చైత్రకు ఇవ్వాలి అనుకుంటే ఈ ఇల్లు ఉంది కదా. అయినా నా సేవలకు మెచ్చి ప్రభుత్వం ఇచ్చిన స్థలం ఇలాంటి మంచి పనులకి ఉపయోగపడుతుంది అని అంటే అంతకన్నా ఇంకేం కావాలి? నాకు రాని ఆలోచన చైత్రాకి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా అంటారు వీరేంద్ర గారు. అయినా నేను చెప్పింది ఎప్పుడు విన్నారు గనక? మీ తండ్రి కూతురు ఇద్దరూ ఒకటే. ఏదో ఒకటి మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి అని అంటుంది కోపంగా. చైత్ర బామ్మ దగ్గరికి వచ్చి తన భుజం చుట్టూ చేతులు వేసి, అడిగిన వారికి కాదనకుండా సాయం చేసే అన్నపూర్ణాదేవి గారేనా ఇలా మాట్లాడేది అని అంటుంది నవ్వుతూ. నువ్వు మంచిగా సంతోషంగా ఉండాలని కదా తల్లి నేను చెప్పేది. అయితే ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు మన వంతు సహాయం మనం చేయాలని, నలుగురికి మంచి చేసినప్పుడే మనం మంచిగా సంతోషంగా ఉంటామని చిన్నప్పటి నుంచి నువ్వు చెప్పిన మాటలన్నీ అబద్ధాలా బామ్మ? వాటిని మర్చిపోమ్మంటావా చెప్పు? అంతే. ఆ మాటలతో బామ్మ, ఏంటో నీ గురించి ఆలోచించానే కానీ నిలువ నీడలేని ఆ పసిపిల్లల గురించి ఆలోచించలేకపోయాను. క్షమించమ్మా. మా బామ్మ నా మీద ఉన్న ప్రేమతోనే అలా మాట్లాడిందని నాకు తెలీదా అంటూ బుగ్గ మీద ముద్దు పెడుతుంది. నా బంగారు తల్లి అంతా తాత గుణాలని పుణికి పుచ్చుకుంది అంటూ నుదుటిన ముద్దు పెట్టి, ఫ్రెష్ అయ్యి రమ్మా, నీకు కాఫీ తీసుకొస్తాను అని కిచెన్లోకి వెళ్తుంది. నాన్న, నేను రేపు వాళ్ళతో మాట్లాడి టైం అడిగి అలాగే బ్యాంకుకి వెళ్ళి లోన్ ప్రాసెస్ అంతా కనుక్కొని వస్తాను. సరే అమ్మా అంటారు వీరేంద్ర గారు. నెక్స్ట్ డే చైత్ర లోహితాన్ని కలిసి ఎస్జే కన్స్ట్రక్షన్ అని పెద్ద బోర్డు ఉన్న బిల్డింగ్లోకి వెళ్తారు. ఈ ఆఫీస్ చూస్తే చాలా పెద్దదిగా ఉంది. వీళ్ళు అసలు మనకు మాట్లాడే ఛాన్స్ అయినా ఇస్తారంటావా చైత్ర అని అంటుంది లోహిత. ముందు ప్రయత్నం అయితే చేయాలి కదా, పద అని రిసెప్షన్కి వెళ్ళి మీ చైర్మన్ గారిని కలవాలి అని అడుగుతారు. మీరు అపాయింట్మెంటు తీసుకున్నారా మేడం? లేదంటే కలవడానికి కుదరదు అంటుంది రిసెప్షనిస్టు. అపాయింట్మెంట్ లేదండి, మేము చేయూత అనాథాశ్రమం నుండి వచ్చాము. నా పేరు చైత్ర. ప్లీజ్ అండి, చాలా అర్జెంటు. ఒకసారి వెళ్ళి సార్కి చెప్పండి. సరే చెప్పి చూస్తాను అని లోపలికి వెళ్ళి వచ్చి సార్ రమ్మంటున్నారు అని చెప్తుంది. చాలా థ్యాంక్స్ అండి అని చెప్పి లోపలికి వెళ్తారు. నమస్తే అండి, నా పేరు చైత్ర, తను లోహిత. చెప్పండి, దేని గురించి మాట్లాడటానికి వచ్చారు? మీరు చేయూత ఆశ్రమం ఉన్న ల్యాండ్ని కొన్నారు అని, అది ఖాళీ చేయమన్నారని తెలిసింది. మేము ఆ పిల్లల కోసం చిన్న అనాథాశ్రమం కట్టే ఆలోచనలో ఉన్నాం. మీరు ఒక 6 మంత్స్ టైం ఇచ్చారంటే ఆశ్రమం కట్టడం అయిపోయాక అక్కడికి షిఫ్ట్ చేస్తాం. ఆ పిల్లలకు ఒక నీడ దొరుకుతుంది సార్. చూడండమ్మా, మేము అప్పటికప్పుడు ఖాళీ చేయమని ఏం చెప్పలేదు. 3 వీక్స్ టైం ఇచ్చాము. ఇంకా 1 వీక్ ఉందిగా. ఈలోపు ఎక్కడన్నా చూసుకొని వెకేట్ చేయండి. 6 మంత్స్ టైం అయితే ఇవ్వడం కుదరదు అంటారు.
ఆల్రెడీ ట్రై చేశామండి. అనాథ పిల్లలు అనేసరికి ఎవ్వరు ఇవ్వడం లేదు. ప్లీజ్ సార్, ఆ పిల్లల గురించి ఒక్కసారి ఆలోచించి కనీసం 3 మంత్స్ అన్నా టైం ఇవ్వండి అంటుంది లోహిత. లేదమ్మా, మెటీరియల్ అంతా రెడీ చేసుకొని వర్కర్స్ అందరినీ కూడా మాట్లాడేశాం. ఇప్పుడు సడన్గా ఆపేస్తే మాకు నష్టం వస్తుంది. టైం ఇవ్వడం కుదరదు అంటారు. మీది కన్స్ట్రక్షన్ బిజినెస్సే కదా సార్, మీకు ఎన్నో కన్స్ట్రక్షన్స్ జరుగుతూ ఉంటాయి. అలాంటిది దీన్ని ఆపేసి ఇంకోటి చేసుకోలేరా? ఇది మీకు అంత పెద్ద విషయమే కాదు. ఒక్కసారి ఆ పిల్లల గురించి కూడా ఆలోచించండి. ఇంత పెద్ద బిజినెస్ చేస్తూ కూడా ఒక 6 నెలలు టైం ఇస్తే మీకు ఎంతో నష్టం అన్నట్టు మాట్లాడుతున్నారు. కాస్త మానవత్వంతో ఆలోచించి హెల్ప్ చేయండి సార్ అని అంటున్న చైత్రను ఇంకా ఆపమని చెయ్యి చూపించి, చూడండి, మాకు ప్రతి నిమిషం కూడా ఇంపార్టెంటు. అలాంటిది మీకు ఆల్రెడీ టైం ఇచ్చాం. మేమేం చేయాలో మాకు తెలుసు. మీరు సలహాలు ఇవ్వక్కర్లేదు. నాకు చాలా పనులున్నాయి, ఇంక మీరు వెళ్ళొచ్చు అని కోపంగా మాట్లాడటంతో ఇంకా చేసేది ఏమీ లేక బయటికి వచ్చేస్తారు. ఆయనేంటే అలా మాట్లాడారు, 6 మంత్స్ కాకపోయినా కనీసం 3 మంత్స్ అన్నా టైం ఇస్తారేమో అనుకున్నాను. మరి ఇప్పుడు ఏం చేద్దాం అంటుంది లోహిత. ఈ డబ్బున్న వాళ్ళంతా ఇంతేనే. వాళ్ళ మేడలు పెద్దగా ఉంటాయి కానీ మనసులు మాత్రం చిన్నగా ఉంటాయి. ఇలాంటి వాళ్ళను చూస్తుంటే మనుషుల్లో అసలు మానవత్వమే లేదు అని అనిపిస్తుంది. ఇప్పుడు టైమే ఇవ్వలేదు, ఇంకా బ్యాంకుకి వెళ్ళి ఏం మాట్లాడతాం? ఎక్కడన్నా ఇండిపెండెంట్ హౌసెస్ రెంట్కి ఉంటాయేమో చూద్దాం పదా అని దిగాలుగా వెళ్తారు. అప్పుడే సూర్య, ఉదయ్ ఆ బిల్డింగ్లోకి ఎంటర్ అవుతూ వీళ్ళిద్దరినీ చూస్తారు. తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.